ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్న పట్టించుకొని అధికార యంత్రాంగం ఉమ్మడి గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులు దండుకున్న తమ్ముళ్ళు ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతుంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా రూట్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి ఇసుక లారీలను చెక్ పోస్టులు దాటిస్తున్నారు, కోర్టులు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ప్రొవిజనల్ అసైన్మెంట్ పైన పూర్తి హక్కులు ఎక్స్ సర్వీస్ మెన్ భూముల విషయంలో హైకోర్టు తీర్పు. భూమిని సాగు చేస్తుంటే డిఫామ్ పట్ట లాంఛనం అవుతుంది, ఆ భూమిని అమ్ముకునేందుకు సైతం హక్కులు ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద సైనికోద్యోగులు ప్రొవిజనల్ అసైన్మెంట్ ద్వారా కేటాయించిన భూమిపై వారికి సర్వ హక్కులు ఉంటాయని హైకోర్టు తేల్చెప్పింది. ప్రొవిజనల్ అసైన్మెంట్ కింద పొందిన భూమిని సాగు చేస్తున్న డిఫామ్ పట్టా జారీ అన్నది కేవలం లాంఛనం మాత్రమే స్పష్టం చేసింది. డిఫామ్ పట్టా ఆలస్యంగా జారీ అయిందని కారణంతో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద సైనికోద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేయలేరని పేర్కొంది. గత 40 ఏళ్లుగా అప్లేట్ తనకు కేటాయించిన భూమిని సాగు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భూమిని అమ్ముకునేందుకు అతనికి హక్కులున్నాయని తెలిపింది. అలాగే ఇసుక దుబ్బల పోరంబోకు భూమిని అసైన్మెంట్ కింద ఇవ్వడానికి వీలేదన్న ప్రభుత్వ వాదన సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సర్వే నెంబర్లోని ఇసుక దెబ్బల పోరంబోకు భూమిని ప్రభుత్వం ఇతరులకు సైతం అసైన్మెంట్ కింద ఇచ్చిందని, వాళ్ళు ఆ భూమిని VMRDAకి అప్పగించి అందుకు ప్రతిగా ప్లాట్లు పొందారని హైకోర్టు గుర్తు చేసింది. అట్లాంటప్పుడు అప్లేట్కి కేటాయించిన ఇసుక దెబ్బ భూమిపై ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్తుందో అర్థం కావడం లేదని పేర్కొంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద అసైన్మెంట్ భూమి పొందేందుకు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, సర్వీస్లో ఉన్న సైనికోద్యోగులు కూడా అర్హులేనని తేల్చెప్పింది. ప్రస్తుత కేసులో మాజీ సైనికోద్యోగి అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితాని తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించితే 6 వారాల్లోగా NOC జారీ చేయాలని స్పష్టం చేసింది. మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రవీంద్రరావు, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది. విశాఖపట్నానికి చెందిన VC అప్పారావు నౌకాదళంలో పనిచేసి 1989లో రిటైర్ అయితే ఆయనకి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ప్రభుత్వం 1978లో భీమునిపట్నం మండలం కొత్త వలస గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 75/2లో 5.10 ఎకరాల భూమిని అసైన్మెంట్ కింద ఇచ్చింది. అప్పటి నుండి ఆయన భూమిని సాగు చేసుకుంటూ గత కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేసింది. ఆ భూమి నిషేధిత జాబితాని తొలగించాలని కలెక్టర్ను కోరగా తిరస్కరించారు. దీంతో అప్పారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కలెక్టర్ అభ్యంతరాలపై వివరణిస్తూ తిరిగి ఆయనకు వింతపత్రం ఇవ్వాలని అప్పారావును ఆదేశించారు. ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పారావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పారావు తరపు న్యాయవాది GL నరసింహారావు రెడ్డి వాదనని వినిపించారు. సర్వీస్లో ఉండగా ఇచ్చిన అసైన్మెంట్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది, దాన్ని 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు ఉంటుందని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు.